ఇప్పటికి మీరు 3 లక్షలు ఖర్చు పెట్టారు. మిగతా 2 లక్షలు పే చేసి బాడీని తీసుకెళ్ళండి. ముందు మీరు 20 లక్షలు వీళ్ళకి కడితే బాడీని తీసుకెళ్తాం. 20 లక్షలు మేం కట్టాలా? ఏంటి మీరనేది? డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదంటారు. కానీ మీ దగ్గర చెప్పకూడని ఇంకో మాట ఉంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కాపాడండి అని. అర్థం కాలా? నేను తీసుకొచ్చింది పేషెంట్ ను కాదు, శవాన్ని. గవర్నమెంట్ ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఒక శవానికి మీరు ఇన్ని గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇలా తలలు వంచుకుని నిలబట్టం కోసం కాదు మీరు డాక్టర్లు అయ్యింది. ఒక హిందూ ఈశ్వరుని మొక్కుతాడు, ఒక ముస్లిం అల్లా కోసం నమాజ్ చేస్తాడు, క్రిస్టియన్ యేసు ప్రభువునే ఆరాధిస్తాడు. కానీ అన్ని మతాల వాళ్ళు చేతులెత్తి మొక్కేది మీ డాక్టర్లకి. మీరు మాత్రం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది మీ డాక్టర్ల వృత్తికే సిగ్గుచేటు. మమ్మల్ని క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే